టీ న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు త్వరలో డిఎస్సి ప్రకటన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జూన్లో పాఠశాల తెరిచే ముందే డిఎస్సి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆయన కోరారు. తెలుగుదేశం ప్రభుత్వ కాలంలోనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించామని ఆయన తెలిపారు. గతంలో కూడా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే దక్కిందని ఆయన అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు డిఎస్సి ప్రకటన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మెగా డిఎస్సి భర్తీ చేస్తామని ఆయన నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలోనే డిఎస్సి ప్రకటన ఉంటుందని ఆయన తెలిపారు. డిఎస్సిలో ఎటువంటి అవకతవకలు జరగకుండా జిల్లా కలెక్టర్లు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అవినీతికి అక్రమాలకు ఎటువంటి తావు లేకుండా డిఎస్సిలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆయన కోరారు. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం, ఎస్టీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం, 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది, ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ జీరో టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి. పొజిషన్ కావాల్సిన